మనిషి లైఫ్లో అనేక ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని వైఫల్యాలు కూడా. కొన్ని సందర్భాల్లో మనకి చాలా బాధ కలిగించే అంశాలు కూడా జరుగుతాయి. ఈ జరిగినప్పుడు అక్కడితో ఆగిపోయిందనిపిస్తుంది. ఇలానే జరిగినప్పుడు కొన్నిసార్లు ఇంత ఫెయిల్యూర్స్ మనకి వస్తున్నాయి ఎందుకు అనిపిస్తుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మనతో చాలా టైం గడిపిన వ్యక్తులు కూడా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ప్రతి మనిషికి ఉంటాయి. పరీక్షలో ఫెయిల్ అవ్వడం దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడాలు. ఇవన్నీ చూసిన తర్వాత జీవితం అంటే ఏంటో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ కొన్ని అంశాలు. ఒక్కసారి మనం ఫెయిల్ అయినప్పుడు, లేదా ఒక్కసారి మన లైఫ్లో ఏదో జరిగినప్పుడు దాన్నే బాధపడి ఆలోచించవచ్చు. కానీ ఆ బాధను దిగమింగుకుని మనం ఏం చేయాలి? లైఫ్ని కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి. లైఫ్లో ఎంత మ్యాక్సిమం ప్రతిరోజు చేయగలమో అంతా చేయాలి. లైఫ్లో మ్యాక్సిమం ఎన్ని గంటలు నిద్ర లేకుండా కష్టపడగలమో అన్ని గంటలు కష్టపడాలి. లైఫ్లో ఎంత పోరాటం చేయగలవో అంత చేయాలి. అంతేగాని బాధతో సూసైడ్ మాత్రం చేసుకోకూడదు. చాలా సందర్భాల్లో నేను చూస్తుంటాను పేపర్లో, నిన్న మొన్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారని, తర్వాత నీట్ ఫెయిల్ అయ్యారని. ఇదంతా చాలా దారుణం కదా. పరీక్షలో ఫెయిల్ అవటమో, లేకపోతే ఏదైనా బాధ కలగటమో ఇలా జరిగినప్పుడు వెంటనే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలా? ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనించాలి. మనిషి అంటే ఏంటి అనేది. మనిషి అంటే ఒక శక్తి. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. ఈ శక్తిని మనం సరిగ్గా వాడుకుంటే మనం ఏ రంగంలో అంటే ఆ రంగంలో, లేదా ప్రపంచంలో అన్ని రంగాలంటే అన్ని రంగాలు అంత జయించే పవర్ మనకుంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా కష్టపడాలి. అంతేగాని డిమోటివేట్ అయిపోయి, ముఖ్యంగా పరీక్షలు ఫెయిల్ అవ్వటం, లేకపోతే ఏదైనా విఫలం అవటం ఇలాంటివి జరిగినప్పుడు, లేదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు సడన్గా దూకేయటం ఇవన్నీ తప్పు. అది కాకుండా లైఫ్లో, ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఎంత పోరాడితే అంత పోరాటమైన శక్తి మనిషికి వస్తుంది. ఒక మనిషి చాలా ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత తను ఇంక బాగా పోరాడే శక్తి ఆ మనిషికి వచ్చేస్తుంది అనమాట. ఆ మనిషి ఆల్మోస్ట్ గాడ్కి ఎంత పవర్ ఉందో అంత పవర్ వచ్చేస్తుంది వాళ్ళ చేతిలో. అంటే అన్నీ చేయగలడు. అది కనుక చేస్తే కనుక ఆ మనిషి జీవితం ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఎంతో సాధించవచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చు, అన్ని రంగాల్లో మనం ముద్ర వేసుకోవచ్చు. సో దీనికోసం ప్రయత్నించాలి. కానీ పరీక్ష ఫెయిల్ అయితే దాని గురించి ఆలోచించడం చేయకూడదు. ఇంకా ఎక్కువ కష్టపడి, వందెంతలు ఎక్కువ కష్టపడి పోరాటం చేయాలి. ఇదే జీవితం.